Hi everyone, welcome to today's session. Today's topic is subring. Already we learned what are the rings. Now we learn what are the subrings. Okay, let us start. First of all, subring definition. Let R comma plus comma dot be a ring and S be a non-empty subset of R. ఏం చెప్తున్నాడు? R అనేది రింగ్ అయ్యుండి S అనేది non-empty subset of R అయ్యుండి if S comma plus comma dot is also a ring with respect to two operations plus comma dot in R, then S comma plus comma dot is a subring of R. ఏం చెప్పాలి? R అనేది రింగ్ అయ్యుండి S అనేది నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ R అయ్యుండి S ఈజ్ ఆల్సో ఏ రింగ్ అయితే గనక Sని ఏమంటారు? సబ్ రింగ్ అంటాము. సో సబ్ రింగ్ అవ్వాలి అంటే ఏమవ్వాలమ్మా? S అనేది నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ R అయ్యుండి S ఇట్ సెల్ఫ్ ఏ రింగ్ అయ్యి ఉండాలి. ఇలా అయితే గనక Sని సబ్ రింగ్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ డెఫినిషన్ చూడండి. F comma plus comma dot be a field and S comma plus comma dot be a subring of F. If S comma plus comma dot is a field, then we say that S is a subfield of F. Subring చెప్పినట్టే సబ్ ఫీల్డ్ చెప్పాలి అంటే F అనేది ఒక ఫీల్డ్, S అనేది సబ్రింగ్ ఆఫ్ F. S ఇట్ సెల్ఫ్ ఏ ఫీల్డ్ అయితే గనక Sని ఏమంటాం? సబ్ ఫీల్డ్ అంటాం. సో సబ్రింగ్ అవ్వాలి అంటే S అనేది నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ R అయ్యుండి S ఈజ్ ఆల్సో ఏ రింగ్ అవి ఉంటే గనక Sని సబ్ రింగ్ అంటాం. అలాగే S అనేది F అనేది ఫీల్డ్ అయ్యుండి S అనేది సబ్రింగ్ ఆఫ్ F అయ్యుండి S ఇట్ సెల్ఫ్ ఏ ఫీల్డ్ అయితే గనక దెన్ S ఈజ్ ఏ సబ్ ఫీల్డ్ అంటాం. ఓకే, అలాగే సబ్ డొమైన్ చెప్పాలి అంటే ఇఫ్ S కామా ప్లస్ కామా డాట్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్, S అనేది ఇంటిగ్రల్ డొమైన్ అయితే గనక Sని సబ్ డొమైన్ ఆఫ్ F అంటాం. సో అర్థమైందా? F అనేది ఫీల్డ్, S అనేది సబ్ రింగ్ అయ్యుండి S అనేది ఫీల్డ్ అయితే గనక Sని ఏమంటాం? సబ్ ఫీల్డ్ అంటాం. అలాగే S అనేది ఇంటిగ్రల్ డొమైన్ అయితే గనక దాన్ని ఏమంటాం? సబ్ డొమైన్ అని చెప్పి చెప్తాం. ఓకే, నెక్స్ట్ థీరం 1 చూడండి. సబ్ రింగ్ టెస్ట్. లెట్ S be a నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ ఏ రింగ్ R. S అనేది నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ R ఇచ్చాడు. దెన్ అయితే S is a subring of R if and only if A minus B belongs to S and AB belongs to S. ఏమి ఇచ్చాడమ్మా మనకి? S అనేది నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ రింగ్ R ఇచ్చేసాడు. ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? S అనేది సబ్ రింగ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎప్పుడు A మైనస్ B బిలాంగ్స్ టు S అవ్వాలి, AB బిలాంగ్స్ టు S అవ్వాలి. సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మీన్స్ టూ పార్ట్స్. ఫస్ట్ S అనేది సబ్ రింగ్ ఆఫ్ R అని తీసుకుంటే A మైనస్ B బిలాంగ్స్ టు S, AB బిలాంగ్స్ టు S అని ప్రూవ్ చేయాలి. అలా కాకుండా నెక్స్ట్ పార్ట్లో A మైనస్ B బిలాంగ్స్ టు S అండ్ AB బిలాంగ్స్ టు S తీసుకుంటే S అనేది సబ్ రింగ్ ఆఫ్ R అని ప్రూవ్ చేయాలి. ఓకే, చూద్దాం. లెట్ S ఈజ్ ద సబ్ రింగ్ ఆఫ్ R. నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ R అని ఇచ్చాడు. మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఫస్ట్ పార్ట్ ఏమని తీసుకున్నాం? S ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ R అని చెప్పి తీసుకున్నాము. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? A మైనస్ B బిలాంగ్స్ టు S అండ్ AB బిలాంగ్స్ టు S ఫర్ ఆల్ A కామా B బిలాంగ్స్ టు S. ఇది ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ S అనేది సబ్ రింగ్ అని తీసుకుంటున్నాం. సబ్ రింగ్ అంటే డెఫినేషన్ ఏమని చెప్పాం? నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ R అయి ఉండి ఇట్ సెల్ఫ్ ఏ రింగ్. సో S అనేది ఏమైంది? రింగ్. విత్ రెస్పెక్ట్ టు దేంతో? ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఇన్ Rతో ఎగ్జిస్ట్ అవుతుంది. సో విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఆపరేషన్తో S అనేది రింగ్ అవుతుంది. సో A కామా B బిలాంగ్స్ టు S తీసుకున్నాను కదా. సో రింగ్ అయ్యింది కాబట్టి దాని ప్రకారం మైనస్ B ఆల్సో బిలాంగ్స్ టు S ఎగ్జిస్ట్ అవుతుందిగా. అంటే A కామా మైనస్ B ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు S. సో A కామా మైనస్ B బిలాంగ్స్ టు S అయితే క్లోజర్ ప్రాపర్టీ నుంచి
ఏ ప్లస్ మైనస్ బి ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు ఎస్, ఎందుకంటే ఎస్ రింగ్ కాబట్టి. ఏ ప్లస్ మైనస్ బి అంటే మీనింగ్ ఏంటి? ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్. ఓకే, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అవుతుంది. ఫస్ట్ ప్రాపర్టీ ప్రూవ్ చేస్తాం. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అయినప్పుడు సెమీ గ్రూప్ కండిషన్ ప్రకారం ఏ డాట్ బి క్లోజర్ ప్రాపర్టీ, ఏ డాట్ బి ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు ఎస్. అంటే ఇప్పుడు ఎస్ రింగ్ అయితే మనం ఏమేం కండిషన్ సాటిస్ఫై చేసాం? ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అయింది, ఏ డాట్ బి ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు ఎస్ అయింది. సో మనం ప్రూవ్ చేయాల్సిన రెండు కండిషన్స్ ఎగ్జిస్ట్ అయిపోయిందమ్మా. సో ఫస్ట్ పార్ట్ ఎగ్జిస్ట్ అయింది. ఇప్పుడు కాన్వర్స్ పార్ట్ తీసుకుందాం. కాన్వర్స్లీ సపోజ్ దట్ ఏమని తీసుకున్నాం? ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏబి బిలాంగ్స్ టు ఎస్ అని తీసుకున్నాం. ఏం ప్రూవ్ చేయాలి? ఎస్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు సబ్ రింగ్ అని చెప్పాలి. కానీ సబ్ రింగ్ అంటే డెఫినేషన్ ప్రకారం ఏమవ్వాలి? ఎస్ ఇట్ సెల్ఫ్ ఏ రింగ్ అవ్వాలి. సో దట్ ఈస్ వీ ప్రూవ్ దట్ ఎస్ ఈజ్ ఏ రింగ్. ఎస్ అనేది రింగ్ అని ప్రూవ్ చేయాలి. ఈ రింగ్ ప్రూవ్ చేయడానికి ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ కామ్యుటేటివ్ గ్రూప్ ఆర్ కామా ప్లస్ with the condition a minus b belongs to s for all a comma b belongs to s. మనకి స్టేట్మెంట్లో ఇచ్చినప్పుడు ఎస్ అనేది ఏమని ఇచ్చాడు? నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనం ప్లస్ మైనస్ డాట్ టూ బైనరీ ఆపరేషన్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఎస్ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ కామా ప్లస్ అనేది కామ్యుటేటివ్ గ్రూప్. ఆర్ అనేది రింగ్ కదమ్మా. రింగ్ అయింది అంటే కామ్యుటేటివ్ గ్రూప్, సెమీ గ్రూప్, డిస్ట్రిబ్యూటివ్ లాస్ మూడు ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఎస్ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ అన్నాడు కాబట్టి సో ఆర్ కామా ప్లస్ ఏంటి? కామ్యుటేటివ్ గ్రూప్. సో అంటే నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ దేనికైంది? కామ్యుటేటివ్ గ్రూప్ ఆర్ కామా ప్లస్. ఏ కండిషన్ ద్వారా ఇది అయింది? ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అనే కండిషన్ ద్వారా ఈ ప్రాపర్టీ మనకి ఎగ్జిస్ట్ అయింది. సో బై గ్రూప్ థీరమ్స్లో మనం చేస్తాం అక్కడ ఎస్ కామా ప్లస్ అనేది కామ్యుటేటివ్ సబ్ గ్రూప్ ఆఫ్ దేనికి అవుతుంది? ఆర్ కామా ప్లస్కి అవుతుంది. ఎస్ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ కామా ప్లస్ అయింది కాబట్టి గ్రూప్స్ చాప్టర్ నుంచి మనం ఎస్ కామా ప్లస్ని ఏమని చెప్పచ్చు? కామ్యుటేటివ్ సబ్ గ్రూప్ ఆఫ్ దేనికి చెప్పచ్చు? ఆర్ కామా ప్లస్కి చెప్పచ్చు. సో అంటే ఇక్కడ కామ్యుటేటివ్ గ్రూప్ అయింది. అలాగే సెకండ్ కండిషన్లో ఏ డాట్ బి బిలాంగ్స్ టు ఎస్ అని తీసుకున్నాం. సో ఏ డాట్ బి అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ డాట్ బైనరీ ఆపరేషన్ని యూజ్ చేస్తున్నాం. సో ఏబిసి బిలాంగ్స్ టు ఎస్ అంటే ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అయిపోయింది. బైనరీ ఆపరేషన్ ఎగ్జిస్ట్ అయింది అంటే క్లోజర్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అయినట్టే కదా. సో క్లోజర్ ప్రాపర్టీ డాట్ ప్రొడక్ట్లో ఎగ్జిస్ట్ అయింది. సో నెక్స్ట్ అసోసియేటివ్ ఏబిసి బిలాంగ్స్ టు ఎస్ అన్నా. ఎస్ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ అన్నా. అంటే ఇప్పుడు ఎస్లో ఉన్నవన్నీ ఆర్లో ఉంటాయి కదా. సో ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్. సో ఆర్ అనేది ఏంటి? రింగ్. సో రింగ్ ప్రకారం అసోసియేటివ్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుంది. సో మల్టిప్లికేషన్లో అసోసియేటివ్ అంటే ఏమవుతుంది? ఏ డాట్ బి డాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి డాట్ సి. అంటే ఇప్పుడు నీకు మల్టిప్లికేషన్లో బైనరీ ఆపరేషన్ ఎగ్జిస్ట్ అయింది, అసోసియేటివ్ ఎగ్జిస్ట్ అయింది. ఈ టూ ప్రాపర్టీస్ ఎగ్జిస్ట్ అయినాయి అంటే ఏం ఎగ్జిస్ట్ అయినట్టమ్మా? సెమీ గ్రూప్. అంటే డాట్ ప్రొడక్ట్తో సెమీ గ్రూప్ ఎగ్జిస్ట్ అయింది. గ్రూప్ థియరీ ప్రకారం కామ్యుటేటివ్ సబ్ గ్రూప్ ఆఫ్ ఆర్ కామా ప్లస్ అయిపోయింది. అలాగే మల్టిప్లికేషన్ ప్రాపర్టీ ప్రకారం సెమీ గ్రూప్ కూడా ఎగ్జిస్ట్ అయింది. సో ఇంకా రిమైనింగ్ డిస్ట్రిబ్యూట్. సో మళ్ళీ ఏబిసి బిలాంగ్స్ టు ఎస్. ఎస్లో ఉన్నాయి అంటే ఆర్లో ఉంటాయి. సో ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్. ఆర్ అనేది రింగ్. సో రింగ్ ఉంది అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అయినట్టు. సో వాట్ ఈస్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ? ఏ డాట్ బి ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు ఏ డాట్ బి ప్లస్ ఏ డాట్ సి. అలాగే ఇంకొక డిస్ట్రిబ్యూటివ్ బి ప్లస్ సి డాట్ ఏ ఇజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ ప్లస్ సి డాట్ ఏ. అంటే నేను ఇప్పుడు ఎస్లో ఎలిమెంట్స్ తీసుకుని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై చేశాను. సో కామ్యుటేటివ్ గ్రూప్ అయ్యింది ప్లస్తో, డాట్తో సెమీ గ్రూప్ అయింది, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కూడా ఎగ్జిస్ట్ అయింది. కాబట్టి ఇవన్నీ ఎగ్జిస్ట్ అయితే ఎస్ ఏమైనట్టు? రింగ్ అయినట్టు. సో రింగ్ అయ్యింది అంటే ఎస్ ఏమైనట్టు? సబ్ రింగ్ అయ్యింది. సో ఎస్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఏ రింగ్ అండ్ హ్యాన్స్ ఎస్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. సో సబ్ రింగ్ చెప్పాలి అంటే రింగ్ అని ప్రూవ్ చేయాలి.
కానీ మనం తీసుకున్న కాన్వస్ పార్ట్లో A మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ నుంచి గ్రూప్ థియరీ ప్రకారం ఏమైంది, కామ్యుటేటివ్ సబ్ గ్రూప్ అయిపోయింది. సో ఇంకా మల్టిప్లికేషన్లో సెమీ గ్రూప్ చెప్పాలి. సెకండ్ కండిషన్ ప్రకారం బైనరీ ఆపరేషన్ క్లోజర్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అయింది. సో అసోసియేటివ్ ప్రాపర్టీని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఎస్లో ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఎస్ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ కాబట్టి ఎస్లో ఉన్నవన్నీ ఆర్లోకి వచ్చాయి. ఆర్ అంటే రింగ్ కాబట్టి ఇక్కడ ప్రాపర్టీస్ ఎగ్జిస్ట్ అయ్యాయి. సో ఇప్పుడు మనం 3 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేసాం కాబట్టి ఎస్ ఏమైందమ్మా, రింగ్ అయ్యింది. సో రింగ్ అయ్యింది అంటే ఎస్ ఏమైనట్టు, సబ్ రింగ్ అయినట్టు. సో ప్రూవ్ చేయాల్సిన సెకండ్ పార్ట్ వచ్చేసినట్టేనా. నెక్స్ట్ thirdly, the intersection of two subrings of a ring R is a subring of R. ఏం ప్రూవ్ చేయాలంట, ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 subrings of a ring R అంటే 2 subringsని తీసుకుంటే వాటి యొక్క ఇంటర్సెక్షన్ కూడా సబ్రింగ్ అవుతుంది అని ప్రూవ్ చేయమన్నాడు. స్టేట్మెంట్ అర్థమైందా? 2 subringsని తీసుకుని వాటి యొక్క ఇంటర్సెక్షన్ కూడా సబ్రింగ్ అవుతుందని చూపిద్దాం. సో ఫస్ట్ 2 subrings తీసుకోవాలిగా. లెట్ S1, S2 బి 2 subrings ఆఫ్ R. 2 subringsని కన్సిడర్ చేశాను. ఫస్ట్ ఇది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ R చెప్పాలి. మనం ఇప్పుడు ఈ సబ్రింగ్ చెప్పాలి అంటే ఏం చెప్పాలి, ఫస్ట్ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ R అని చెప్పి రింగ్ అని ప్రూవ్ చేయాలి. కానీ థీరం 1 ప్రకారం S అనేది సబ్రింగ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎప్పుడవుతుంది, A మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, AB బిలాంగ్స్ టు ఎస్. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేసిన సబ్రింగ్ అవుతుందిగా. సో మనం థీరం 1ని యూజ్ చేసుకుందాం. అది యూజ్ చేయాలి అంటే ముందు అది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ అనేది చెప్పాలి. సో ఆర్ అనేది రింగ్ కాబట్టి 0 ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో 0 బిలాంగ్స్ టు ఆర్ బి ద 0 ఎలిమెంట్ అని కన్సిడర్ చేస్తాం. సిన్స్ ఎవ్రీ సబ్రింగ్ కంటైన్స్ అట్లీస్ట్ 0 ఎలిమెంట్ ఆఫ్ ద రింగ్. ఏమంటున్నాడు, ఎవ్రీ సబ్రింగ్, ఇక్కడ S1 S2 సబ్రింగ్స్ అని చెప్పా. సబ్రింగ్స్ అంటే అప్పుడు నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ అవుతుందిగా. అలాగే సబ్ రింగ్స్ అవుతుంది అంటే రింగ్ అవుతుందిగా. సో రింగ్ అయింది అంటే 0 ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుందిగా. సో ఎవ్రీ సబ్ రింగ్ కంటైన్స్ అట్లీస్ట్ 0 ఎలిమెంట్ ఆఫ్ ద రింగ్. 0 ఎలిమెంట్ని కన్సిడర్ చేసి ఉంటుంది. సో అందుకని 0 బిలాంగ్స్ టు S1 అవుతుంది, 0 బిలాంగ్స్ టు S2 అవుతుంది. పాయింట్ అర్థమైందా? S1 S2 2 సబ్రింగ్స్. రింగ్లో 0 ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే సబ్ రింగ్లో కూడా 0 ఎలిమెంట్ ఉంటుంది. అందుకని 0 బిలాంగ్స్ టు S1 అవుతుంది, 0 బిలాంగ్స్ టు S2 అవుతుంది. సో ఇప్పుడు 0 అనేది రెండిట్లోనూ ఉంది కదా. సో 0 బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2. సో ఇంటర్సెక్షన్లో ఎగ్జిస్ట్ అయింది అంటే ఇప్పుడు ఇంటర్సెక్షన్లో మనకి ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది. సో ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది అంటే అది ఏ సెట్ అవుతుంది, నాన్ ఎంప్టీ సెట్. సో S1 ఇంటర్సెక్షన్ S2 ఈజ్ నాన్ ఎంప్టీ. అండ్ అలాగే S1 ఇంటర్సెక్షన్ S2 అనేది సబ్సెట్ ఆఫ్ R కూడా అవుతుంది. సో నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ R అయ్యింది. ఓకే, ఇప్పుడు మనం మిగతా 2 కండిషన్స్ని ప్రూవ్ చేద్దాం. సో ప్రూవ్ దట్ S1 ఇంటర్సెక్షన్ S2 ఈజ్ ఎ సబ్రింగ్ ఆఫ్ R. ఇది ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేయాలి అంటే థీరం 1 ప్రకారం ఏం ప్రూవ్ చేయాలని చెప్పుకున్నాం, ఇంటర్సెక్షన్కి కదా సబ్రింగ్ చెప్పాలి. సో A మైనస్ బి బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2 అని ప్రూవ్ చేయాలి. అండ్ ఆల్సో A డాట్ బి బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2 అని ప్రూవ్ చేయాలి. దేన్ని సబ్రింగ్ అని ప్రూవ్ చేయాలో దానిలో ఈ 2 కండిషన్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. మనం ఇక్కడ ఇంటర్సెక్షన్ని చెప్పాలి కాబట్టి నేను బిలాంగ్స్ టు ఇంటర్సెక్షన్ ప్రూవ్ చేయాలని చెప్తున్నా. ఓకే, సో లెట్ నాన్ ఎంప్టీ సెట్ కాబట్టి 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం. A, B బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2. ఇంటర్సెక్షన్లో 2 ఎలిమెంట్స్. సో ఇంటర్సెక్షన్ అంటే మీనింగ్ కామన్ పాయింట్ రెండిట్లోనూ ఉంటుంది. సో అంటే A, B బిలాంగ్స్ టు S1 అవుతుంది అండ్ A, B బిలాంగ్స్ టు S2 కూడా అవుతుంది. సో ఇంటర్సెక్షన్ రాసాం. ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ పాయింట్ తీసుకుందాం. A, B బిలాంగ్స్ టు S1 అనే పాయింట్ని తీసుకుందాం. S1 ఆల్రెడీ ఏమని తీసుకున్నాం, సబ్రింగ్ ఆఫ్ R. A, B అనే 2 ఎలిమెంట్స్ S1లో ఉన్నాయి. S1 అనేది సబ్రింగ్ అయ్యింది.
సో సబ్ రింగ్ అయ్యింది అంటే థీరం 1 ప్రకారం మనం ఏం రాయొచ్చు, a మైనస్ b బిలాంగ్స్ టు S1 అండ్ ab బిలాంగ్స్ టు S1. సో ఇప్పుడు చేసిన థీరం ప్రకారం చెప్పాం. అలాగే ఈసారి a కామా b బిలాంగ్స్ టు S2 తీసుకుందాం. S2 ఈజ్ ఆల్సో ఏ సబ్ రింగ్ ఆఫ్ R. S2 కూడా సబ్ రింగ్ అవుతుంది కదా. సో మళ్ళీ థీరం ప్రకారం ఏమవుతుంది, a మైనస్ b బిలాంగ్స్ టు S2 అండ్ ab బిలాంగ్స్ టు S2. ఓకే, ఈ టూ ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేస్తే a మైనస్ b అనేది S1లోనూ ఉంది, S2లోనూ ఉంది. సో రెండిట్లోనూ ఉంది అంటే మనం ఏం రాయొచ్చమ్మా, a మైనస్ b బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2. అలాగే ab బిలాంగ్స్ టు S1 అయింది, ab బిలాంగ్స్ టు S2 అయింది. అంటే ab బిలాంగ్స్ టు ఎందులో తీసుకోవచ్చు, S1 ఇంటర్సెక్షన్ S2. సో ఇప్పుడు ఇంటర్సెక్షన్లో a మైనస్ b పాయింట్ ఎగ్జిస్ట్ అయింది, ab కూడా ఎగ్జిస్ట్ అయింది. మనం ప్రూవ్ చేయాల్సింది అదేనమ్మా. సో ఏమవుతుంది ఇప్పుడు, S1 ఇంటర్సెక్షన్ S2 అనేది సబ్ రింగ్ ఆఫ్ R. థీరం 1 ప్రకారం ఈ కండిషన్స్ సాటిస్ఫై చేస్తాం. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్ రింగ్స్ ఈజ్ ఆల్సో ఏ సబ్ రింగ్. సో S1 ఒక సబ్ రింగ్, S2 ఒక సబ్ రింగ్. వాటి యొక్క ఇంటర్సెక్షన్ కూడా ఏమైంది, సబ్ రింగ్ ఆఫ్ R. ప్రూవ్ చేయాల్సింది వచ్చిందా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. ప్రూవ్ దట్ S1 is equal to 0 bar, 3 bar, S2 is equal to 0 bar, 2 bar, 4 bar are the subrings of Z6 with respect to addition and multiplication of residue classes. ఏం ప్రూవ్ చేయాలి, ఈ S1 S2 అనేవి సబ్ రింగ్ ఆఫ్ Z6 అని ప్రూవ్ చేయాలి. అంటే ఇప్పుడు Z6 అంటే 0 నుంచి 5 బార్ వరకు ఉంటాయి, రెసిడ్యూ క్లాసెస్ కదమ్మా. సో అందుకని ఇలా తీసుకున్నాం. సో ఇప్పుడు సబ్ రింగ్ అంటే మనం థీరం ప్రకారం ఏమేం కండిషన్స్ ప్రూవ్ చేస్తున్నాం, a మైనస్ b బిలాంగ్స్ టు a డాట్ b బిలాంగ్స్ టు చెప్పాలి. ఇప్పుడు సబ్ రింగ్ ఆఫ్ దేనికి చెప్పాలి, Z6కి చెప్పాలి. సో ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ S1కి చేద్దాం. దానికోసం ఫస్ట్ Z6 ప్లస్ డాట్ ఈజ్ ఏ రింగ్. ఆల్రెడీ మనం జెడ్ని రింగ్ అని ఫస్ట్ ప్రాబ్లమ్స్లో ప్రూవ్ చేసాం. సో Z6 అనేది రింగ్ అవుతుంది. అలాగే ఇన్వర్స్ ప్రాపర్టీ, రింగ్ అయింది అంటే ఇన్వర్స్ ప్రాపర్టీ ఉంటుందిగా. సో ఇన్వర్స్ ప్రాపర్టీ ప్రకారం మైనస్ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 0 బార్ అవుతుంది. అంటే a ప్లస్ మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 0 అలా చేస్తాం చూడండి, ఆ ప్రాపర్టీ అనుకోండి. ఇప్పుడు మైనస్ 2 బార్ అంటే ఎంత అవుతుంది, 4 బార్. ఎందుకంటే మనం తీసుకున్నది ఇక్కడ రెసిడ్యూ క్లాసెస్ ఎంత, 6. సో 6 నుంచి ఇది చేయాలి. సో 6 నుంచి చేస్తే మైనస్ 2 బార్కి ఎంత వస్తుంది, 4 బార్. అలాగే మైనస్ 3 బార్, 6 కదా రెసిడ్యూ క్లాసెస్ ఇక్కడ, అంటే 6 నుంచి ఎంత వస్తుంది, 3 బార్. మైనస్ 4 బార్ అంటే ఎంత వస్తుంది, 6 కదా మనకున్నది. సో అంటే 2 బార్, 6 మైనస్ 4, 6 మైనస్ 3 అని. ఓకే, ఇవి మనం పెట్టుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ S1కి సబ్ రింగ్ అవుతుందో లేదో చూపిద్దాం. S1 ఈజ్ ఈక్వల్ టు వాడు ఇచ్చిన సెట్ ఏంటమ్మా, 0 బార్, 3 బార్. ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ దేనికి, Z6లో ఉన్నాయిగా ఈ ఎలిమెంట్స్. సో S1 ఈజ్ ఏ నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ Z6 అయ్యింది. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన టూ కండిషన్స్, a మైనస్ b, a డాట్ b. దానికోసం చూద్దాం. ఫస్ట్ టేబుల్ మనం ప్రూవ్ చేయాల్సింది a మైనస్ b కదా. సో ఎలిమెంట్స్ ఏంటి, 0 బార్, 3 బార్. సో 0 బార్, 3 బార్. మైనస్ b కదా, సో మైనస్ 0 బార్, మైనస్ 3 బార్ తీసుకున్నాం. ఆపరేషన్ ప్లస్. చూడండి, 0 బార్ ప్లస్ మైనస్ 0 బార్ ఎంతమ్మా, 0 బార్. 0 బార్ ప్లస్ మైనస్ 3 బార్ ఎంత, మైనస్ 3 బార్. కానీ మైనస్ 3 బార్ అంటే ఏంటి, 3 బార్. అలాగే 3 బార్ ప్లస్ మైనస్ 0 బార్, 3 బార్. 3 బార్ మైనస్ 3 బార్, 0 బార్. ఓకే, ఇప్పుడు ఇందులో పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ కూడా మీకు S1లో ఉన్న ఎలిమెంట్సే వచ్చినాయి, వేరే ఏమన్నా వచ్చినాయా, Z6లో ఉన్నవేగా. సో ఏ ప్లస్ మైనస్ బి బిలాంగ్స్ టు ఎగ్జిస్ట్ అయిందా లేదా. ఇదే ప్రాపర్టీ డాట్ ప్రొడక్ట్లో చేద్దాం. సేమ్ ఎలిమెంట్స్ ఏ కామా బి కదా, డాట్ ప్రొడక్ట్ అంటే ఏ డాట్ బి. సో ఏ బి 2 తీసుకున్నాం. 0 బార్ డాట్ 0 బార్ 0, 0 డాట్ 3 బార్
0, 3.0 0, 3.3 అంటే యాక్చువల్లీ 9 కదా, కానీ ఇక్కడ మనం తీసుకున్నది ఎంత Z6. సో 6 కాబట్టి నీకు ఎంత వస్తుంది రిమైండర్ 3 వస్తుంది. సో అందుకని 3 బార్. ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి 0 బార్ 3 బార్ ఈ రెండు కూడా ఎందులో ఎలిమెంట్స్ S1లో ఉన్న ఎలిమెంట్సే వచ్చినాయి, అంతేగాని టేబుల్లో మీకు వేరే ఎలిమెంట్స్ రావట్లేదు. సో అంటే ఫ్రమ్ ద అబౌవ్ టేబుల్స్ నుంచి మనం ఏం చెప్పచ్చు, ఏ బార్ కామా బి బార్ బిలాంగ్స్ టు S1లో తీసుకుంటే ఏ బార్ మైనస్ బి బార్ బిలాంగ్స్ టు S1 ఎగ్జిస్ట్ అయింది, ఏ బార్ డాట్ బి బార్ బిలాంగ్స్ టు S1 కూడా ఎగ్జిస్ట్ అయింది. ఎందుకంటే నీకు S1లో ఉన్నవే వచ్చినాయి, ఏ మైనస్ బి రెండు ఎగ్జిస్ట్ అయినాయి, ఏ డాట్ బి ఇస్ ఆల్సో ఎగ్జిస్ట్ అయింది. సో ఈ రెండు దేని యొక్క ప్రాపర్టీస్ థీరం 1 ప్రకారం సబ్రింగ్ అవడానికేగా. సో అంటే S1 అనేది సబ్రింగ్ ఆఫ్ దేనికి అయింది Z6కి అయ్యింది. అర్థమైంది, ఇక్కడ టేబుల్ వేసుకుని చేస్తున్నాం నెంబర్స్ కాబట్టి. ఇప్పుడు S2 ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చూద్దాం. S2 అంటే ఏమి ఇచ్చాడు 0 బార్ 2 బార్ 4 బార్ ఇస్ ఎ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ Z6. సో S2ని కూడా అవుతుందో లేదో టేబుల్ వేద్దాం. ఫస్ట్ ఏ కామా బి కదా, ఏ బార్ మైనస్ బి బార్ చూద్దాం. సో తీసుకోండి 0 బార్ 2 బార్ 4 బార్ మైనస్ 0 బార్ మైనస్ 2 బార్ మైనస్ 4 బార్ ఏ మైనస్ బి ఎగ్జిస్ట్ అవ్వాలిగా, అందుకని ప్లస్ బైనరీ ఆపరేషన్ 0 బార్ ప్లస్ మైనస్ 0 బార్ 0 బార్ 0 బార్ మైనస్ 2 బార్ మైనస్ 2 బార్ అంటే ఎంత వస్తుంది 2 మైనస్ 2 బార్ రావాలి, కానీ మనం పైన చేసినప్పుడు ఇన్వర్స్ ప్రాపర్టీ చేసాం. మైనస్ 2 బార్ అంటే ఎంత 4 బార్. అలాగే 0 బార్ మైనస్ 4 బార్ 0 బార్ మైనస్ 4 బార్ అంటే ఎంత మైనస్ 4 బార్ రావాలి, కానీ మైనస్ 4 బార్ అంటే ఎంత తీసుకున్నాం 2 బార్. ఓకే, మళ్ళీ 2 బార్ ప్లస్ మైనస్ 0 బార్ 2 బార్ 2 బార్ ప్లస్ మైనస్ 2 బార్ 0 బార్ 2 మైనస్ 4 2 మైనస్ 4 మైనస్ 2, కానీ మైనస్ 2 బార్ అంటే ఎంత 4 బార్. ఎందుకంటే ఇక్కడ అన్నీ మనకి పాజిటివ్ అమ్మ, Z6 అన్నప్పుడు 0 నుంచి 5 వరకు పాజిటివ్ తీసుకున్నాం కానీ నెగిటివ్ కాదు. సో అందుకని 2 మైనస్ 4 ఎంత -2 అంటే 6 కదా ఇక్కడ మన సబ్రింగ్ చెప్పాల్సింది. సో Z6 కంటే -2 అంటే ఎంత వస్తుంది 4 బార్ వస్తుంది. అలాగే 4 బార్ ప్లస్ మైనస్ 0 బార్ 4 బార్ 4 బార్ మైనస్ 2 బార్ 2 బార్ 4 మైనస్ 4 0. ఇప్పుడు ఈ టేబుల్లో వచ్చినవన్నీ S2లో ఉన్న ఎలిమెంట్సే తప్ప వేరేవేమన్నా వచ్చినాయా, అన్నీ S2లోనే. సో ఏ కామా బి తీసుకున్నా ఏ మైనస్ బి కూడా S2లోనే వచ్చింది కాబట్టి ఒక ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అయ్యింది. నెక్స్ట్ ప్రాపర్టీ డాట్ ప్రొడక్ట్. సో ఏ డాట్ బి, సో 0 2 4 0 2 4 సెట్లో ఇచ్చినవి తీసుకున్నాం. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. 0.0 0 0.2 0 0.4 0. సో 2.0 0 2.2 4 2.4 బార్ 8 బార్ కదా, కానీ మనకి ఇక్కడ ఎంత Z6 రెసిడ్యూ క్లాసెస్ అంటే ఎంత వస్తుంది 2 బార్. సో 4 బార్ డాట్ 0 బార్ 0 4.2 8 అంటే Z6 కదా, సో రిమైండర్ 2 బార్ 4.4 16 కదా, 16 అంటే ఇక్కడ ఉన్నది ఎంత Z6, సో రిమైండర్ ఎంత వస్తుంది మనకి 4 బార్. సో ఈ టేబుల్లో కూడా మనకి అన్ని S2లో ఉన్నవే వచ్చినాయి తప్ప అవుట్ ఆఫ్ రాలేదు. సో అంటే ప్లస్లోనూ నీకు ఎగ్జిస్ట్ అయింది, డాట్ ప్రొడక్ట్లో కూడా ఎగ్జిస్ట్ అయింది. సో అంటే ఏం రాయొచ్చు ఫ్రమ్ 2 అబౌవ్ టేబుల్స్ నుంచి, ఏ బార్ కామా బి బార్ అనేవి బిలాంగ్స్ టు S2 అయితే కనుక ఏ బార్ మైనస్ బి బార్ బిలాంగ్స్ టు S2 అవుతుంది. అలాగే ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు S2 అవుతుంది. అంటే ఇప్పుడు S1 S2 రెండు కూడా సబ్ రింగ్స్ అవుతున్నాయి. సో S2 ఈజ్ ఆల్సో ఏ సబ్ రింగ్ ఆఫ్ Z6. మనం ప్రూవ్ చేయాల్సింది S1 S2 అనేవి సబ్ రింగ్సేగా ప్రూవ్ చేసాం. అలాగే వీ కెన్ సీ దట్ S1 ఇంటర్సెక్షన్ S1 S2ని అబ్జర్వ్ చేస్తే మనకి రెండిట్లో కామన్గా ఉన్న పాయింట్ 0 బార్. సో ఇంటర్సెక్షన్ ఇస్ ఈక్వల్ టు 0 బార్ ఇస్ ద ట్రివియల్ సబ్ రింగ్. 0 అంటే ఏంటి ఇక్కడ ట్రివియల్ సబ్ రింగ్ అవుతుంది. బట్ అదే యూనియన్ చేస్తే కనుక 0 2 3 4 అన్నీ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. బట్ S1 యూనియన్ S2 ఈజ్ నాట్ ఏ సబ్ రింగ్ ఆఫ్ Z6. కానీ S1 యూనియన్ S2 అనేది సబ్ రింగ్ అవ్వదంట. ఎందుకు అంటే 2 బార్ 3 బార్ బిలాంగ్స్ టు S1 యూనియన్ S2లో తీసుకున్నాం. నేను నా ప్రకారం A ప్లస్ B చెప్పాలిగా. 2 బార్ ప్లస్ 3 బార్ చేశాను అనుకోండి,
2 బార్ ప్లస్ 3 బార్ అంటే ఎంత? 5 బార్. 5 బార్ అనేది అసలు S1 యూనియన్ S2లో ఉందా? లేదు. అంటే ఇక్కడ నీకు క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై చేయట్లేదు కదమ్మా. సో క్లోజర్ ప్రాపర్టీ చేయట్లేదు అంటే అసలు అది రింగ్ అవ్వదు. రింగ్ అవ్వలేదు అంటే సబ్ రింగ్ అవ్వదు. సో అందుకని S1 యూనియన్ S2 అనేది ఏమవ్వట్లేదు, ఈజ్ నాట్ ఏ సబ్ రింగ్ ఆఫ్ Z6. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్. Let R be a ring and A belongs to R be a fixed element, then prove that S is equal to set ఇచ్చాడు. X belongs to R such that AX is equal to 0 is a subring of R అని ప్రూవ్ చేయాలంట. ఈ సెట్ ఇచ్చేసి దీన్ని సబ్రింగ్ అని చెప్పమంటున్నాడు. సో మనం ఫస్ట్ నాన్ ఎంప్టీ సబ్సెట్ చెప్పాలిగా, చూద్దాం. R అనేది రింగ్ కాబట్టి 0 ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో 0 బిలాంగ్స్ టు R ఇస్ ద 0 ఎలిమెంట్ ఆఫ్ R. అలాగే A బిలాంగ్స్ టు R అనే ఎలిమెంట్ని తీసుకున్నాం. సో ఇప్పుడు A అనేది Rలో ఉంది, 0 అనేది Rలో ఉంది. సో A ఇంటూ 0 ఏమవుతుంది? 0. నేను సెట్ ప్రకారం ఏం చెప్పాను? X అనేది బిలాంగ్స్ టు R అయి ఉండి AX ఇజ్ ఈక్వల్ టు 0 అయితే S అనే సెట్ అని చెప్తున్నాం. సో ఇప్పుడు నా లెక్క ప్రకారం 0 బిలాంగ్స్ టు R అయింది, A ఇంటూ 0 ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో అంటే ఇది ఇప్పుడు సెట్ రూపంలోకి వచ్చేసినట్టేనమ్మా. X ప్లేస్లో 0 వచ్చింది. అంటే ఇప్పుడు 0 బిలాంగ్స్ టు ఎందులో తీసుకోవచ్చు? ఎస్లో తీసుకోవచ్చు. సెట్ డెఫినిషన్ నుంచి రాసాం. సో 0 బిలాంగ్స్ టు ఎస్ అంటే ఎస్లో ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది. ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి అది ఏమవుతుంది? నాన్ ఎంప్టీ సెట్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఎస్ ఇస్ ద నాన్ ఎంప్టీ సెట్ అండ్ ఎస్ అనేది సబ్ సెట్ ఆఫ్ ఆర్ అవుతుంది. సో ఎస్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఆర్. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ సబ్ రింగ్ అంటే ఇప్పుడు దాకా ఏం ప్రూవ్ చేస్తున్నాం? A మైనస్ బి A డాట్ బి థీరం 1 ప్రకారం చెప్తున్నాం. సో ఆ రెండు అవుతాయో లేదో చూద్దాం. లెట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఎస్. 2 ఎలిమెంట్స్ని తీసుకున్నాం. సెట్ ప్రకారం ఏమవుతుంది? ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్, ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0, AY ఇజ్ ఈక్వల్ టు 0. ఎస్లో ఉన్నాయి అంటే సెట్ ప్రకారం మారిపోవాలిగా. సో ఎక్స్ కామా వై అనే 2 ఎలిమెంట్స్ ఎస్లో తీసుకుంటే సెట్ ప్రకారం ఏమవుతుంది? ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఏఎక్స్ ఈక్వల్ టు 0, AY ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం ఏ మైనస్ బి చెప్పాలి. కానీ నేను ఈ సెట్ ప్రకారం ఏ ఎక్స్ అయితేనే కదా ఎక్స్ మీరు ఎస్లో ఉందని చెప్తున్నారు. కానీ నేను సబ్రింగ్ చెప్పాలి అంటే ఎక్స్ మైనస్ వై బిలాంగ్స్ టు చెప్పాలి. అది చెప్పాలి అంటే ఈ సెట్ ప్రకారం మనకి ఏం ఎగ్జిస్ట్ అవ్వాలి? ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు 0 అయ్యిందనుకోండి. అప్పుడు ఎక్స్ మైనస్ వై బిలాంగ్స్ టు ఎందులో తీసుకోవచ్చు? ఎస్. అంటే మనకి సెట్ ఎలా ఉంటే దాని ప్రకారం చూసుకోవాలమ్మా. సో అందుకని ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వైని కన్సిడర్ చేసాం. సో ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై అంటే ఏమవుతుంది? ఏఎక్స్ మైనస్ ఏవై. ఏఎక్స్ అంటే 0, ఏవై అంటే 0. సో 0 మైనస్ 0 ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేసాం? ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, ఏ ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్ అని కదా చెప్పాం. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనకేమొచ్చింది? ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో సెట్ ప్రకారం ఎందులోకి వెళ్ళిపోతుంది? ఎక్స్ మైనస్ వై బిలాంగ్స్ టు ఎస్ అవుతుంది. సో ఒక కండిషన్ సాటిస్ఫై అయిందా? నెక్స్ట్ ఏం చేయాలి? ఏ బి చెప్పాలి. అంటే ఇక్కడ మనం ఏ డాట్ ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. సో కన్సిడర్ చేయండి, ఏ ఇంటూ ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాశాను? ఏ ఇంటూ ఎక్స్ ఇంటూ వై కింద రాసా. కానీ ఏఎక్స్ అంటే ఏంటి? 0. సో 0 ఇంటూ వై. 0 ఇంటూ వై అంటే 0. అంటే ఇప్పుడు మనకి ఏ ఇంటూ ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు 0. సో సెట్ ప్రకారం ఏ ఇంటూ ఎక్స్వై ఈక్వల్ టు 0 అంటే ఎందులోకి వెళ్ళాలి? ఎక్స్వై బిలాంగ్స్ టు ఎస్. మీరు సెట్ని పెట్టుకోండి. సో ఇప్పుడు ఎక్స్ మైనస్ వై బిలాంగ్స్ టు ఎస్ అయింది, ఎక్స్ డాట్ వై బిలాంగ్స్ టు ఎస్ అయింది. ఈ రెండు సబ్రింగ్ కండిషన్సేగా. సో అంటే ఫ్రమ్ 1 and 2 నుంచి హెన్స్ మనం ఏం చెప్పచ్చు? ఎస్ ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ ఆర్. సో సబ్రింగ్ చెప్పాలి అంటే మెయిన్ కండిషన్ మీరు ఏం ప్రూవ్ చేయాలి? ఏ మైనస్ బి ఏ డాట్ బి. అయితే ఆ రెండు ఎప్పుడు మారిపోతాయంటే వాడు మీకు ఇచ్చే సెట్ ప్రకారం మీరు కన్వీనియంట్ చేసుకోవాలి.
ఇక్కడ ఏఎక్స్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి నేను ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 0 అనేది ప్రూవ్ చేశాను. అలాగే ఏ ఇంటూ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ప్రూవ్ చేస్తే నాకు కావాల్సిన రెండు కండిషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఎస్ అనేది సబ్ రింగ్ ఆఫ్ ఆర్ అవుతుంది. ఓకే, ఇదే మోడల్లో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈసారి ఏమి ఇచ్చాడు, ఆర్ ఈజ్ ఎ రింగ్, సి ఆఫ్ ఆర్ అనే ఒక సెట్ ఇచ్చాడు. ఈ సెట్ ఎలా ఉంది, ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్. ఇందాక సెట్ ఏఎక్స్ ఈక్వల్ టు 0లో ఉంది, కానీ ఇక్కడ ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ అనేది అవితేనే సి ఆఫ్ ఆర్లోకి వెళ్తాయి. ఇప్పుడు సి ఆఫ్ ఆర్ని సబ్ రింగ్ అని చెప్పాలి. సో మళ్ళీ సేమ్ ఫస్ట్ నాన్ ఎంప్టీ సెట్ అని చెప్పాలి. సో ఆర్లో 0 ఎలిమెంట్ ఎగ్జిస్ట్ చేస్తాం. ఇప్పుడు ఇలా కదా మనకి రావాలి. సో 0 ఇంటూ ఏ తీసుకున్నాం. 0 ఇంటూ ఏని ఏ ఇంటూ 0 అని రాసిన 0నే కదా. సో 0 ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ 0 ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. అంటే ఇప్పుడు నాకు 0ని ఈ కండిషన్ లాగే కదా రాశాను. ఈ కండిషన్లో రాశాను అంటే ఇది ఎందులోకి వెళ్ళిపోతుంది, సి ఆఫ్ ఆర్ అనే సెట్లోకి వెళ్ళిపోతుంది. సో 0 బిలాంగ్స్ టు ఏమైపోయింది, సి ఆఫ్ ఆర్. అంటే సి ఆఫ్ ఆర్లో ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది. ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది అంటే నాన్ ఎంప్టీ సెట్ అయినట్టు. సో సి ఆఫ్ ఆర్ అనేది నాన్ ఎంప్టీ సెట్ అయింది, అలాగే సబ్ సెట్ ఆఫ్ ఆర్ అయింది. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన 2 కండిషన్స్ని ప్రూవ్ చేద్దాం. సో లెట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు సి ఆఫ్ ఆర్. 2 ఎలిమెంట్స్ని తీసుకున్నాం. నేను ఫస్ట్ ఎక్స్ మైనస్ వై బిలాంగ్స్ టు చెప్పాలి అంటే సి ఆఫ్ ఆర్ సెట్ ప్రకారం నేను ఏం ప్రూవ్ చేయాలమ్మా, ఎక్స్ఏ ఈక్వల్ టు ఏఎక్స్. అంటే నేను ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏం చెప్పాలి, ఎక్స్ మైనస్ వై ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై. అప్పుడేగా సి ఆఫ్ ఆర్లోకి వెళ్తుంది. సో లెట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు సి ఆఫ్ ఆర్ అయితే సెట్ ప్రకారం ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్, ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్. అలాగే వై బిలాంగ్స్ టు ఆర్ కాబట్టి వైఏ ఈజ్ ఈక్వల్ టు ఏవై. సెట్ యొక్క డెఫినిషన్ని రాశాను. నౌ ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నాం. ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటున్నాం. ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై అంటే ఏఎక్స్ మైనస్ ఏవై. ఏఎక్స్ని ఎలా రాయొచ్చు, ఎక్స్ఏ మైనస్ ఏవైని ఎలా రాయొచ్చమ్మా పైన, వైఏ. ఇప్పుడు రెండిట్లోంచి ఏ కామన్ తీయండి, ఎక్స్ మైనస్ వై ఇంటూ ఏ. అంటే ఇప్పుడు మీకు ఏమొచ్చింది, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఇంటూ ఏ. సెట్ ప్రకారమైనా వచ్చింది. ఎక్స్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్. ఎక్స్ ప్లేస్లో ఏమొచ్చింది మనకి, ఎక్స్ మైనస్ వై. అంటే ఇప్పుడు ఈ సెట్ ప్రకారం ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఎక్స్ మైనస్ వై బిలాంగ్స్ టు ఎందులోకి వెళ్ళిపోతుంది, సి ఆఫ్ ఆర్ అనే సెట్లోకి వెళ్ళిపోతుంది. సో ఎక్స్ మైనస్ వై బిలాంగ్స్ టు సి ఆఫ్ ఆర్. సో ఒక ప్రాపర్టీ అయిపోయిందా. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి, సబ్ రింగ్ అవ్వాలి అంటే ఎక్స్ డాట్ వై బిలాంగ్స్ టు సి ఆఫ్ ఆర్ చెప్పాలి. సెట్ ప్రకారం ఎక్స్ డాట్ వై ఎప్పుడు వెళ్తుంది, ఎక్స్ డాట్ వై ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ వై వచ్చినప్పుడు. అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ వై రావాలి. సో కన్సిడర్ చేద్దాం. ఏ ఇంటూ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నాం. దీన్ని ఎలా రాయొచ్చు, ఏ ఇంటూ ఎక్స్ ఇంటూ వై కింద రాశారు. మళ్ళీ ఏఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ఏ. సో ఎక్స్ఏ ఇంటూ వై. ఎక్స్ఏ ఇంటూ వైని ఎలా రాశాను, ఎక్స్ ఇంటూ ఏవై. ఏవై అంటే ఏంటి, వైఏ. అంటే ఎక్స్ ఇంటూ వైఏ. ఎక్స్ ఇంటూ వైఏని ఎలా రాశాను, ఎక్స్వై ఇంటూ ఏ. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఏ ఇంటూ ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై ఇంటూ ఏ. సెట్ ప్రకారం వచ్చిందా. సో ఈ సెట్ ప్రకారం ఎందులోకి వెళ్ళిపోవాలి, సి ఆఫ్ ఆర్. అంటే ఎక్స్వై బిలాంగ్స్ టు సి ఆఫ్ ఆర్. ఎక్స్వై బిలాంగ్స్ టు సి ఆఫ్ ఆర్ అయ్యింది, ఎక్స్ మైనస్ వై బిలాంగ్స్ టు సి ఆఫ్ ఆర్ అయ్యింది. సో ఫ్రమ్ 1 and 2 నుంచి సి ఆఫ్ ఆర్ ఏమవుతుందమ్మా, సబ్ రింగ్. సో ప్రూవ్ చేయాల్సింది సి ఆఫ్ ఆర్ సబ్ రింగ్ అనేనా. సో సబ్ రింగ్ ఆఫ్ ఆర్ ఎగ్జిస్ట్ అయిందా. ఓకే, సో అంటే ఈరోజు మనం ఏం నేర్చుకున్నామమ్మా, సబ్ రింగ్ అంటే ఏంటి, సబ్ రింగ్ అవ్వాలంటే జనరల్గా రింగ్ ప్రూవ్ చేయాలి. బట్ ఇప్పుడు మనం ప్రూవ్ చేసేవన్నీ థీరం 1 ప్రకారం ఏ మైనస్ బి ఏ డాట్ బి. అవి కూడా సెట్ వాడు ఎలా ఇస్తే దాని ప్రకారం మనం కన్సిడర్ చేసుకుంటూ చెప్తున్నాం. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అండ్ ఇంటర్సెక్షన్ థీరం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే.